నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే నీ పరిచర్యను తుదముట్టిల్చుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరితును ఏమని వివరితును నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా ఈ పరిచర్య ఇంకనూ బహుబలముగా ముందుకు నడిపించినట్లుగా మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనం ఏం చేసినా దేవుని ఘనత కొరకే. ఎందుకంటే ఆయన చేసిన మేలులని మర్చిపోకూడదు, ఆయన చేసిన ఉపకారాలని స్తుతించాలి. ఈ పరిచర్యని ఇంకా దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, మీ వ్యక్తిగత సహకారాన్ని అందించండి. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాభివందనాలు. ఆలస్యంగా ప్రాంతానికి రాబడ్డాం కాబట్టి ఆలస్యంగా చెబుతున్నాను. అదేవిధంగా చెప్పండి, విష్ యూ హ్యాపీ రిపబ్లిక్. చెప్పండి, పెద్దగా చెప్పండి, విష్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు చాలా సంతోషించదగిన ఆనవాళ్ళు ఉన్నాయి. మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించాం. ఇది పునరుద్ధానపు ఆరాధన. రిపబ్లిక్ డే నూతన సంవత్సరంలో ప్రారంభంలో ఉన్నాం. ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో ఉన్న జనవరిలో చివరి ఆరాధన. దేవుడు ఎన్నో మేలులు చేశాడు.
కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. తదుపరి మిగతా కార్యక్రమాలు మనకుంటాయి. దేవుడు ఈ నూతన మందిర ప్రతిష్ఠ రోజున మీతో చేస్తున్న చక్కటి వాగ్దానాన్ని మనం ధ్యానించినట్లయితే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వాళ్ళు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, కలుగును. సువాసన అతను కుండును. అక్కడ మనం గమనించినట్లయితే ఎఫ్రాయిమును గురించి దేవుడు చక్కగా రాశాడు. చెట్టుకి మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. అంటే చలికాలం కదండి, మంచు బాగా పడతా ఉన్నది. చెట్టుకి మంచు ఎట్లా ఉంటుందో అట్లా నేను అట్లా ఉంటా. అట్లా అని చెప్పేసి మీరు ఎలా బాకండి. చెట్టుకి మంచు మంచిదే కానీ మనిషికి మంచిది కాదు. చెట్టుకి మంచు ఎట్లా ఉంటుందో నేను మీకు అట్లా ఉంటానన్నాడు. దేవాలయ ప్రతిష్ట రోజున యేసు ప్రభు, అది శీతాకాలము, దేవాలయములు అయినా ఇట్లా చాలా కలిసి వచ్చిన ఈ రోజున దేవుడు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఒక్కోటి తలంచుకుంటే నాకే అనిపించింది, ఏం జ్యోతి ఈరోజు పెట్టుకున్నామంటే, లేదన్నా ప్రార్థన చేసుకున్నాను పెట్టుకున్నాను అంటే పనులు అవుతాయి అంటే దేవుడు పూర్తి చేస్తాడన్నాడు. అన్నీ ఈ రోజున ఎన్నో విషయాలతో ఎన్నో సందర్భాలతో ప్రభు దగ్గరికి వెళ్ళి స్తుతించదగ్గర రోజు ఈరోజు. తామర పుష్పము అభివృద్ధి చెందినట్లు నేను అతనిని వృద్ధిపరుస్తాను. ఈ సేవ దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. అనేకులు సాక్ష్యం చెప్పారు, మీరు కళ్ళారు చూశారు, మీరు ప్రభును స్తుతించారు. ఈ రోజున మనం మందిరం పర్వత శిఖరం మీదకి ఎక్కువచ్చినట్లుగా ఎక్కువ వచ్చాం. కానీ ఒకప్పుడు ఈ మందిరం క్రింద ఉన్నది. ఆ క్రింద ఉన్న మందిరాన్ని పైకి ఎక్కి వచ్చేటట్లుగా దేవుడు అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఒక కుటుంబంలో, ఒక చిన్న గృహంలో ప్రారంభించబడిన ఆరాధన ఈ రోజున ఈ విధంగా ఓ మంచి మందిరం కట్టబడటానికి, అనేకులు సమకూర్చబడటానికి, అనేకులు ప్రభును స్తుతించడానికి దేవుడు చేసిన గొప్ప కార్యం. తామర పుష్పం తెలుసు కదండి. అంటే అక్కడ సందర్భాలు ఇక్కడ సందర్భాలకి పోల్చి రాశారు. మనకు తెలియాలని మనం అర్థం చేసుకోవాలని తామర పుష్పంతో పోల్చారు. ఇవన్నీ ఒకే జాతికి, అక్కడ యెరూషలేములో ఉన్న ప్రాంతంలో ఉన్న మొక్కలకి ఇవన్నీ. ఈ తామర పుష్పాన్ని ఎవరన్నా విత్తనాలు జల్లి పెంచుతారా? ఈ తామర పుష్పాన్ని ఎవరన్నా సేద్యం చేస్తారా? ఈ తామర పుష్పాన్ని ఎవరన్నా కాపలా కాస్తారా? కానీ పుష్పం వచ్చిందంటే ఏం చేస్తారు? ఏమ్మా ఆకలిస్తుంది ఏంది? మరి ఏమి రిపబ్లిక్ డేకి వెళ్ళి శుభ్రంగా తినొచ్చారు మిఠాయిలో. తామర పుష్పము కనపడితే ఏం చేస్తారు? అది అంటే దానికి విత్తనాలు వేయరు, సేద్యం చేయరు, అల్లా పాలా చూడరు. కానీ పుష్పం వస్తే ఏం చేస్తారంటే టక్మని కోసేసుకుంటారు. ఈ పరిచర్యని దేవుడు వాళ్ళు అట్లా అప్పగించారు. ఎందుకంటే మీరు పట్టించుకోకపోయినా, మీరు గుప్పులు ఇప్పకపోయినా, ప్రార్థన చేస్తే చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేశారంటే ఎవరు ఏమి చేసినా చేయకపోయినా తామర పుష్పం వలె వికసించి వర్ధిల్లగానే అందరూ వచ్చేసేసి మా మందిరం. ఎవరి మందిరం ఇది? మీ మందిరమా మన మందిరమా? మన మందిరం. తామర పుష్పం వర్ధిల్లినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా దేవుడు ఇంకొన్ని పరిచయని వర్ధిల్లింప చేయునుగాక, అభివృద్ధి పరచునుగాక, విస్తరించునుగాక.
అభివృద్ధి అభివృద్ధి, దేశం అభివృద్ధి చెందింది, దేశం అభివృద్ధి చెందినని చెప్పుకుంటున్న రాజకీయ నాయకుల ప్రసంగం కాదండి ఇది. దేవుని మాటలతో దేవుని సన్నిధిలో మనం నిలిచి ధ్యానించి అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి అక్రమాలు చేసి అభివృద్ధి చెందుతారు. ఎదుటివాడిని భయపెట్టి దోచుకొని అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి వినాశనంగా మారపడేది. కానీ ఇప్పుడున్న అభివృద్ధి ఎవరు ఏమి ఇచ్చినా ఇకపోయినా భార్యాభర్తలు పిల్లలు రాత్రింబగలు కష్టపడి ప్రయాసపడి అభివృద్ధిలోకి తీసుకొచ్చి మీకు చూపించారు. ఈ అభివృద్ధిలో మీరు కూడా పాలు పొందమని చెప్తున్నారు. దోచుకొని అక్రమాలు చేసి దౌర్జన్యాలు చేసి భయపెట్టి వచ్చిన అభివృద్ధి కాదు ఇది. యేసయ్య పాదాల దగ్గర కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసుకొని పరిచర్యని అభివృద్ధిపరచమని దేవుని ద్వారా కలిగిన అభివృద్ధితో ఇది అభివృద్ధి చెందింది. కొన్ని దేశాలు అభివృద్ధి చెందిని చివరికి అభివృద్ధి ఏమైపోయింది? వినాశనంగా మార్చబడింది. దేవుని ద్వారా కలిగే అభివృద్ధి వినాశనం ఉండదు. మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి పునరుద్ధరణైన క్రీస్తు ద్వారా కలిగే అభివృద్ధి వినాశనం ఉండదు. ఒక మాట చదవండి. దైవజనుడైన పౌలు గారు రాసిన ఆ మాటను మనం ధ్యానించినట్లయితే, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. నీ అభివృద్ధి తేటగా కనపడు నిమిత్తము నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. రక్షించుకొందువు. అక్కడ ఉంటుందండి, జీవము గల దేవుని సంఘములో. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. అది చదవండి. నిరీక్షించుచున్నాను, ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని, ఇదేంటిదంటే మందిరమా జీవం గల దేవుని సంఘమా? జీవము కలిగిన దేవుని సంఘం. దేవుని ఆరాధన చేసుకోవటానికి ఆకాశమని తన నివాసాన్ని విడిచి మన మధ్యకు వచ్చాడు. నా నివాసాన్ని, నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను, నేను మీ మధ్య నివసిస్తాను, మీ యందు నేను అసహ్యపడను అని తన నివాసాన్ని మన మధ్య పెట్టాడు. ఒక మందిరముగా మనకు అనుగ్రహించాడు. జీవము గల దేవుని మందిరంలో మనం ఎట్లా ప్రవర్తించాలి, జీవము గల దేవుని మందిరం మనం ఎట్లా నడుచుకోవాలో ఆ విషయాలు నువ్వు సంఘానికి నేర్పించు అని ఒక చక్కటి లేఖనాన్ని రాసి పంపించాడు. ఇది మొదలుకొని మీ ఆత్మీయ జీవితాలలో జీవము గల దేవుని సంఘములో ఎట్లా ప్రవర్తించాలో ఈ చోట నుంచి మీకు బోధపడునుగాక, ఆ బోధలో మీరు నిలుచుదురుగాక. కనుక దేవుడు మాట్లాడే మాటలను ఆలకించండి, వాక్యానుసారంగా నడుచుకోండి, వాక్యాన్ని హృదయాలలో భద్రపరచుకోరండి. జీవము కలిగిన దేవుని సంఘము. కనుక ఆ జీవము కలిగిన దేవుని సంఘములో మీరు చక్కగా దేవుని ఆరాధించి దేవుని నడుచుకోండి. పరిశుద్ధులారా, దేవుని ప్రజలారా, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు ఈ ఆలయ ప్రతిష్టకు వచ్చారు. ఇది మొదలుకొని మీలో ఒక అభివృద్ధి కావాలని సేవకులుగా, సంఘముగా హృదయపూర్వకంగా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక విషయాలలో నష్టపోతూ ఏమి చేసినా కలిసి రాక, ఈ నూతన సంవత్సరం అంతా మాకు కలిసి వస్తుందేమో, ఈ సంవత్సరం అంతా మాకు కలిసి వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్న మనుషులకి నేను చెప్పే మాట, నిజంగా మీరు అభివృద్ధి చెందాలని ఆశపడితే యేసు ప్రభువునకు దేవుడు ఉన్నాడు, జీవము కలిగిన ఒక సంఘం ఉన్నది. దానిలో అడిగిపెట్టి ప్రభువును నన్ను అభివృద్ధిపరచని ప్రభుని అడగగలిగితే యేసయ్య మీ ప్రతి ప్రయత్నాన్ని ఈ సంవత్సరం ప్రారంభంలోనే సఫలపరచునుగాక. మీరు అభివృద్ధి చెందుదురుగాక. ఎక్కడ కీడు నష్టం లేకుండా అన్ని విషయాలలో అభివృద్ధి చెందుదురుగాక.
ఏ ఏ విషయాలు ఎవరెవరని అభివృద్ధి పరిచారు బైబిల్ నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం చదివినట్లయితే ఆదికాండం 17వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వాక్యం. నియమించి చెప్పెను. తలలెత్తండి. అక్కడ మనం గమనించినట్లే దేవుని ప్రజలారా, ఈరోజు ఏ రోజు అంటే మన దేశానికి ఏ రోజు? ఈరోజు రిపబ్లిక్ డే. అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటి? స్వాతంత్రం. కొందరికి స్వాతంత్రం ఏందో గణతంత్ర దినోత్సవం ఏందో తెలియదు. ఇండిపెండెన్స్ డే వేరు, రిపబ్లిక్ డే వేరు. ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్రం వచ్చిన రోజు. రిపబ్లిక్ డే ఏంటంటే ఒక రాజ్యాంగాన్ని రాసుకొని మమ్మల్ని మేము పరిపాలన చేసుకుంటాము, ఈ రోజు నుంచి రాజ్యాంగం అమలుపరచబడింది అని జరుపుకునేది గణతంత్ర రిపబ్లిక్ డే. స్వాతంత్ర దినోత్సవం వేరు, ఇండిపెండెన్స్ డే వేరు, రిపబ్లిక్ డే వేరు. బ్రిటిషర్లు స్వాతంత్రం ఇచ్చినా వాళ్ళు 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఈ రోజు నుంచి వాళ్ళ చట్టాలు శాస్త్రాలు ఏముండో ఈ రోజు నుంచి మన భారతదేశ చట్టం అమలు పరిచిన రోజు రిపబ్లిక్ డే. ఒక దేశానికి ఒక చట్టం ఉంటే జీవము గల దేవుని ఆరాధన చేయడానికి చట్టం వద్దా? ఉండాలి కదా. యేసు ప్రభు ఒక చట్టాన్ని ఇచ్చాడు మనకు. రాజ్యాంగం ఎట్లాగనో యేసు ప్రభు ఒక ధర్మశాస్త్రం అనే రాజ్యాంగ గ్రంథాన్ని ఇచ్చాడు. నీకున్న రాజ్యాంగం నీ పిల్లల్ని త్రాగుని చుడిపించలేకపోయిందేమో. నీకున్న చట్టం నీ కుటుంబం అక్రమాన్ని తోలివేయలేకపోయిందేమో. యేసు ప్రభు ఇచ్చిన చట్టము అక్రమాల నుంచి, దౌర్జన్యాల నుంచి, చెడు అలవాట్ల నుంచి విడిపించగలిగింది. ఇదిగో అబ్రహాం, నీకు నేను సంతతికి ఒక నిబంధన చేస్తున్నాను, నిత్య నిబంధన చేస్తున్నాను. నా సన్నిధిలో నిందారహితంగా నువ్వు నడుచుకో, నీ సంతతిని అత్యధికముగా నిన్ను అభివృద్ధి పరుస్తాను. నువ్వు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటే ఒక క్రమ పద్ధతిలో నడుచుకోవాలా. ఏ పద్ధతి అంటే? క్రమ పద్ధతి. రాజ్యాంగం అంటే ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో నడిపించడానికి రాసుకున్నది రాజ్యాంగం. యేసు ప్రభు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. ఈ పద్ధతిలో మీరు వెళితే నేను మిమ్మల్ని అత్యధికముగా అభివృద్ధి చెందిస్తాను అన్నాడు. మన మధ్య ఒక వార్తలు చూశారండి. ఆ చూసిన వార్తల్లో నేపాల్ తెలుసు కదండి, నేపాల్, టిబెట్. ఆ టిబెట్ దేశము చిన్న చిన్న దేశాలే ఆనందకరంగా జీవిస్తున్న దేశాల లిస్టులో రాయబడింది. కారణం ఏంటంటే ఆ దేశాలలో కనీసం పాన్పరా గుట్కాలు కూడా అమ్మరు. ఒక జీవో పాస్ చేశారు, మీరు క్షేమంగా ఉండాలంటే వీడి జోలికి పోవద్దన్నాడు. ఈరోజు మీరు ఆశీర్వదించబడాలంటే యేసు ప్రభు ఇచ్చిన రాజ్యాంగాన్ని, యేసు ప్రభు ఇచ్చిన కట్టడలోని మీరు నేర్చుకోవాలి. నిందారహితముగా అంటే పాపము లేకుండా నువ్వు బ్రతకాలి. ఈరోజు నా పాపం అంటే ఏందో తెలియదు. ఏమండి, నేను ఏ పాపం చేశాను అనొచ్చు. నేను కష్టపడ్డాను, సంపాదించుకున్నాను, నా తాగు నేను తాగుతున్నాను, నా జీవితం నేను జీవిస్తున్నాను అన్నబాక కుటుంబాన్ని కన్నీళ్ళు పెట్టినా ఆ కన్నీళ్ళు ఆశీర్వాదం కాదు. అబ్రహాము తన పిల్లలతో చెప్పాడు, ఇదిగో ఈయన నిజదేవుడు, సృష్టికర్త, ఈయన చెప్పిన మాట ప్రకారం మీరు ప్రవర్తించండి, ఈయన నడవడికలో నడుచుకోండి అని చెప్పారు. అబ్రహాముని అత్యధికముగా అభివృద్ధి పొందించాడు. చేతి కర్రతో ఒంటి బట్టలతో బయలుదేరిన అబ్రహాము ఒక ఇద్దరు ప్రజలు ఒక ప్రాంతంలో లేనంతగా విస్తరింపచేశారు. జ్యోతి లేదు, అదేవిధంగా రేఖ ఇద్దరు వివాహమై ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చారు మీకు తెలియదు, నాకు తెలుసు. వాళ్ళకి ఏమి లేని పరిస్థితుల్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఒక చిన్న షాపును ప్రారంభించుకుంటూ సేవ కొరకు ఎదురు చూశారు. అద్దె కట్టుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక బాధపడుతున్న ఆ రోజుల్లో దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందించాడు. కారణం ఏంటంటే దేవుడు నడిపించే నడవడికలో నడుచుకోవటానికి ఇష్టపడ్డారు.
దేవుని ప్రజలారా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఉన్నారు. గడిచిన సంవత్సరాలు ఎట్లా నడుచుకున్నారు, గతకాలం ఎట్లా ప్రవర్తించారు ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా గడిచిన సంవత్సరాలు ఇష్టానుసారంగా ప్రవర్తించా, గడిచిన సంవత్సరాల్లో నోటుకొచ్చినట్టు మాట్లాడా, గడిచిన సంవత్సరాల్లో అన్నరాని మాటలు అందరిని అన్నాను. ఇక్కడ నేను బుద్ధి తెచ్చుకొని బుద్ధిహీనమైన పనులు చేయక బుద్ధి కలిగి ప్రవర్తిస్తానని దేవుడితో ఒక తీర్మానానికి వస్తే, ప్రభువు ఈ సంవత్సరం ప్రారంభంలోనే అత్యధికముగా మిమ్మల్ని అభివృద్ధి చెందించునుగాక, మీ పిల్లలను వృద్ధిపరచునుగాక, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండునుగాక. మొన్న ఒక ఆయన వచ్చి ఏమి హ్యాపీ న్యూ ఇయర్ అండి, ఏమి హ్యాపీ న్యూ ఇయర్ అండి అన్నాడు. ఏమైంది బ్రదర్ అన్న, పేరులోని హ్యాపీ న్యూ ఇయర్ బతుకులే లేదన్నాడు. పేరులోని హ్యాపీ న్యూ ఇయర్ బతుకులే లేదన్నారు. నీకేమైందని చెప్పి ఆశ, హ్యాపీ న్యూ ఇయర్ చెబుతున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ చెబుతున్నారు, బతుకులే హ్యాపీ న్యూ ఇయర్ లేదన్నా. ఏమైంది బ్రదర్ అన్న, ఏమైందంటే 2020 రాకపోతే నేను గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఉండేది. 2025 వచ్చింది, ఏజ్ బార్ అయిపోయింది, గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయడానికి అవకాశం లేదు. నేను చెప్పాను, నీ గవర్నమెంట్ జాబే కావాలా, దేవుడిచ్చి అభివృద్ధి కావాలన్నా. గవర్నమెంట్ జాబ్ మంచిదే కాదంటల్లా, గవర్నమెంట్ జాబ్ లేకుండా బ్రతకట్లేదా, బతుకుతున్నారుగా. వ్యాపారాలు చేసుకుని, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని, సొంత తెలివితేటలు అభివృద్ధి చెందుతున్నారు కదా అని చెప్పి ప్రార్థన చేశా. చిన్న వ్యాపారం పెట్టుకున్నాడు. ఏం బ్రదర్ అట్టుందన్న, పాష్ గారు ఉద్యోగాల కోసం కాళ్ళ వేళబడి తిరిగి విసిగేస్తారిపోయాను, ఇప్పుడు నా కాళ్ళ మీద నిలబడ్డాను. దేవుడు క్రొత్త సంవత్సరంలో గొప్ప కార్యాలు చేశాడు కనుక సంవత్సరం బారైపోయింది. పెళ్లి చూపులకు వెళ్తే నీ వయసు ఎంత అని అడిగితే సంవత్సరం చెప్పలేక డేటు చెబుతున్నానని బాధపడొద్దు. తగిన సమయంలో దేవుడు ప్రతిదీ నెరవేర్చుడు సమర్థుడు. ఎప్పుడు నెరవేరుస్తాడంటే ఆయన నీతో చేసిన నిబంధనని నువ్వు అనుసరించి ఆయనతో నువ్వు నిబంధన చేసుకొని ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకోనండి. మీ ప్రతి ప్రయత్నాన్ని వృద్ధిపరచునుగాక, అభివృద్ధి చెందించునుగాక. ఇంకొక మాట చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 13వ వాక్యం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. తలలెత్తండి. అసూయ దేనికి అసూయ అండి? కొంతమందికి అసూయ అమ్మ పెట్టదో, ఈ బాగా తెలుసు. అమ్మ పెట్టపోటు అడుక్కున్నాను తినేయలేదు కదా, మీరేటు చేయరు, చేసుకున్నాను చేయనియండి. ఇప్పుడు అతను మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు కదా. అభివృద్ధి చెందినప్పుడు, అయ్యా ఇసాకో నువ్వు ఎట్లా అభివృద్ధి చెందావు, మాకు ఆ విషయాన్ని చెప్పు అని అడిగి తెలుసుకుంటే వాడు కూడా అభివృద్ధి చెందేవాడు కదా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలారా మందిరానికి వచ్చారు కదా, ప్రభుని అడగండి, జ్యోతి కుమార్ అన్నాడు అడగండి, సేవకుల సంఘాన్ని అడగండి, మేము ఎట్లా అభివృద్ధి చెందాలి అని నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఇస్సాకున్నాడు. ఏముందండి ఈ సంవత్సరం వాగ్దానము? తోడై ఉండే. వాస్తవంగా నాకు ఆ వాగ్దానం తెలియదు అన్న చెప్పిన తర్వాత ముందే చెప్పాడు. ఎప్పుడో 2024లో చెప్పాడు ప్రారంభోత్సవం రావాలని. ఉపసించి ప్రార్థన చేసుకుంటే దేవుడు దీన్ని బయలుపరిచాడు. ఇస్సాకు ఆదేశమందున్న వాడే విత్తనం వేశాడు. అన్నదమ్ములు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరైనా అన్నదండాలు ఉన్నాయి ఇస్సాక్కి? ఉన్నాయా? ఇస్సాకు ఒంటరిగాడు, ఒంటరి బతుకు. అటు అత్తమామల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా ఏ సహకారం లేదు. దేవుడు పిలిపించిన ఆ పిలుపుని అందుకొని దేవుడు చూపించే ప్రాంతానికి వచ్చాడు. దేవుని పిలుపుని ఎవరైతే నెరవేర్చగలుగుతారో వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా అద్భుతాలు జరుగుతాయి.
దేవుని పిలుపు ప్రకారం నడిచే మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని పిలుపును ప్రక్కన పెట్టి మనుషుల పిలుపు, మనుషుల ఆలోచనలు, బంధువులు, తెలిసిన వాళ్ళని చెప్పేసి నడుచుకుంటే బంగారం కూడా మట్టి అయిపోద్ది అంటారు కదండి, అదైపోద్ది. ఈ సంవత్సరం ప్రారంభంలో మందిర ప్రతిష్ఠ రోజు దేవుని ఆలయంలోని మీరు దేవుని పిలుపు మీకు కావాలి అంటే మందిరంలో అడుగుపెట్టి ప్రార్థన చేసి దేవుని అడగండి. సమయంలో బాలుడు అని చిన్నవాడు సమయంలో అయ్యా రే నేను ఎప్పుడు పిలిచాను రా నిన్నన్నాడు. ఎలు పనుకున్నాడు. ఎక్కడ పనుకున్నాడు? ఎక్కడ? ఇది బలిపీఠం అయితే సమయంలో ఇక్కడ దేవుని మందిలో కొద్దిగా నిద్ర చేస్తే మంచిదని చెప్పి రాబాకండి అమ్మ. ఆరాధనకు రండి, ఆరాధించండి, పరిచయం చేసి అలసిపోతే నిద్రపోండి. అంతేగాని వీళ్ళకి గొప్ప వరం. కొంతమందికి ఇళ్లలో ఏసీలు ఉంటాయి, మెత్తటి పరుపులు ఉంటాయి, ప్రశాంతంగా కట్టుకుంటారు ఇల్లు, నిద్రపడతారు. మందిరంలోకి వస్తే ఎక్కడ నిద్ర వస్తుంది. దేవుని దయ మీకు ఎక్కడ నిద్ర రాట్లా, ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి. దేవుని పిలుపు కావాలంటే మీరు మందిరంలోకి రండి, దేవుని పిలుపు మీకు వినపడింది. ఇస్సాకు నేను చూపించే దేశానికి వెళ్ళు, విత్తనం వేయమన్నాడు. కరువు వచ్చి వర్షాలు పడక పంటలు పండక ప్రజలందరూ అతల్లాకుతలమైపోతూ ఉన్నారు. ఆ సమయంలో దేవుని మాట చొప్పున విత్తనాలు వేశాడు. పక్కవాడి పొలాలన్నీ విడిపోయింది. ఇస్సాకు దేవుని పిలుపునందుకొని విత్తనాలు వేస్తే పంట పండిందండి. ఈ రోజున జ్యోతిష్యాలు చూసి, మంచి రోజులు తుదిలేని చూసి, ఈరోజు ఎట్లా పెట్టుకున్నావు జ్యోతి అంటే ప్రార్థన చేసి పెట్టుకున్నాను అన్నాడు. మంచి రోజు ముహూర్తాలు పెట్టారు మందిరాన్ని. దేవుని పిలుపులో ఉన్న ఆంతర్యం అది. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ మనసు తట్టేస్తారు. దేవుడి పిలుపులో మంచి రోజు లేదు. వీళ్ళు విత్తనం వేయమన్నాడు. విత్తనం వేసి మిక్కిలి గొప్పవాడు వారు క్రమక్రమముగా. ఈ అభివృద్ధి రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఈ అభివృద్ధి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు వచ్చింది కాదు. ఎందుకు అసూయ అంటే వీళ్ళు అట్లా అభివృద్ధి చెందలేకపోయారు. దేవుని ప్రజలారా, క్రమక్రమంగా యేసు ప్రభు నిన్ను అభివృద్ధి పరుస్తారు. ఆ అభివృద్ధి నిలబడింది. రాత్రి వచ్చింది రాత్రి పోయింది అంటారు కదండి, అట్లాంటి అభివృద్ధి వద్దు. మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా దేవుడు నిన్ను అభివృద్ధి పరచాలని కోరుకో. దేవుడికి నిన్ను అప్పగించు. రాత్రికి రాత్రి వాళ్ళను ముంచి వీళ్ళను ముంచి మాయ చేసి మాయ మాటలు చెప్పేసేసి ఉన్న టాలెంట్ అంతా ఉపయోగించి నా అంతటి వాళ్ళు లేడని చెప్పేసి అభివృద్ధి చెందిన అభివృద్ధి ఈరోజు కళ్ళ ముందు కనపడుతుందండి. కనపడుతుందా? ప్రపంచంలో చీమ చిటుక్కమన్నా తెలిసిపోదు. ప్రపంచంలో ఎవరు ఏది చేయబోతున్నా పసిగట్టేస్తారు. ప్రపంచంలో ఏది జరగబోతున్నా తన మాటతో శాసించి అణిచివేయగలిగిన అమెరికా తన దేశంలో పుట్టిన నిప్పు రవ్వలను గుర్తుపట్టగలిగారా? తన దేశంలో పుట్టిన కార్చిచ్చుని అణిచివేయగలిగారా? తన దేశం పాడైపోతుంటే ఆపగలిగారండి? ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ఇమ్మీడియట్ గా క్షణాల్లో అమెరికాకు న్యూస్ వెళ్ళిపోద్ది. కానీ తన దేశంలో పుట్టిన నిప్పు రవ్వను గుర్తుపట్టలేకపోయారు. తన మాటను పంపించి జాగ్రత్త అని శాసించగలిగిన శక్తి సంపన్నమైన దేశము తన దేశంలో పుట్టిన కార్చిచ్చుని ఆర్పలేకపోయింది. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచాన్ని గజగజలాడించిన ఆ దేశంలో ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకుని, ఆస్తులు కాల్చుకొని ప్రాణాలు గుప్పుట్లో పెట్టుకుని పారిపోతుంటే ఏమి చేయలేని పరిస్థితి. కారణం ఏంటంటే అభివృద్ధి కాదు, అభివృద్ధి వినాశనం. ఇస్సాకులో ఉన్న అభివృద్ధి క్రమక్రమంగా వచ్చిన అభివృద్ధి.
ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో నేను అభివృద్ధి చెందలేకపోతున్నాను, వాళ్ళు అభివృద్ధి చెందారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళ కుటుంబం బాగుంది, దిగులు పడవద్దు ప్రజలారా. ప్రభు దగ్గరికి రండి. చిన్న చిన్నగా అంచెలంచెలుగా అభివృద్ధి పరిచే అభివృద్ధి శాశ్వత కాలం నిలిచింది. ప్రపంచంలో కల్లా శక్తి కలిగిన దేశం, గొప్ప నగరం, ధనవంతమైన నగరం, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అభివృద్ధి చెందిన నగరం లాస్ ఏంజెల్స్. ఇప్పుడు ఆ ప్రాంతం ఎట్లా ఉన్నది, ఆ దేశం ఎట్లా ఉన్నదంటే లేదు. కానీ ఇస్సాకున్నాడే ప్రాంతం కాని ప్రాంతంలో, భాష రాని ప్రజల మధ్య, దేశం కాని ప్రజల మధ్య, అర్థం చేసుకోలేని జనుల మధ్య దేవుని కృపలో వర్ధిల్లుతూ అంతకంతకు ఎదిగి అభివృద్ధి చెందిన వ్యక్తి ఈ ఇస్సాకు. కనుక ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో బంధువులతో మంచిది కాదన్నాం, వాటి కంటే దేవుని తోడు కోరుకోనండి. ఎవరి తోడు కోరుకోవాలండి? యేసయ్య తోడు కోరుకోనండి. యేసయ్య మిమ్మల్ని సంవత్సరం అంతా నడిపించి తన రాకడికి సిద్ధపరచునుగాక. ఒకటి అత్యధికముగా అభివృద్ధి పొందించాడు ఇస్సాకుని, అబ్రహాము. రెండవది క్రమక్రమంగా అభివృద్ధి పొందించాడు. ఈ అభివృద్ధి నిత్యం ఉండేది, శాశ్వతం ఉండేదండి. క్రమక్రమంగా అభివృద్ధి చెందాలా అంటే మేడ మీదకి, మీరు మందిరం మీదకి ఇచ్చినప్పుడు ఒకేసారి వచ్చారా? మెట్లెక్కుతూ వచ్చారండి. మెట్లెక్కుతూ మొన్న ఒక ఇంటికి వెళ్ళాం ఇల్లు అది చూస్తానికి అని చెప్పేసేసి లిఫ్ట్ ఆన్ చేసి పైకి తీసుకెళ్ళాడు. పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చేసేసాడు. ఒక ఆయన పక్కన ఉండేసేసి నడుచుకుంటా పోతున్నాడు. ఏమన్నా ఆయన లిఫ్ట్ ఉంది కదా పైకి ఎక్కమంటే డాక్టర్ లిఫ్ట్ ఆడొద్దు అన్నాడు, అందుకని మెట్లు దిగుతున్నాను అన్నాడు. ఎందుకు చెప్పండి ఆ బాధలో? లిఫ్ట్ పెట్టుకుని సొంత ఇల్లు ఆనరే, లిఫ్ట్ ఎక్కాడు, లిఫ్ట్ పెట్టుకున్నాడు, లిఫ్ట్ లో పైకి కిందకి పల్టీలు కొట్టాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, లిఫ్ట్ ఆడబాకనైనా కొంచెం వాకింగ్ అయింది, బాడీ కదిలిద్ది, మెట్లు ఎక్కు దిగమన్నాడు. నా అంతటి వాళ్ళేడని చెప్పేసి క్షణాల పైకి కూర్చున్నాడు. ఇప్పుడు మన కిందకు వచ్చేసేసి మెట్లు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తున్నాడు. అంటే అభివృద్ధి అనేది ఎట్లా ఉండాలా? ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే అభివృద్ధి నిలబడింది. అభివృద్ధి పాడు చేయదు, అభివృద్ధి నిన్ను వినాశనానికి తీసుకువెళ్ళదు. ఈ సేవ కూడా అట్లాగనే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎంత మందిరం ఈ విధంగా కట్టుకున్నారు. ఈ మహానగరంలో ఈ మందిరం చూస్తే నాకైతే చాలా సంతోషం. ఎందుకంటే నేల మీద నుంచి పైకి ఎక్కిచ్చాడు. ఎక్కిచ్చిన దేవుడు పరలోకానికి చెప్పండి అమ్మా తీసుకువెళతాడు, పరలోకానికి తీసుకువెళతాడు. ఎందుకంటే అభివృద్ధి, నీ ఆత్మీయ జీవితము ఒక్కొక్క మెట్టు ఎదగాల, అభివృద్ధి చెందాలా. పోయిన సంవత్సరం కొంచెం 1 గంట ప్రార్థన చేసావు, ఇప్పుడు ఎంతసేపు చేయాలా? ఇది మనకు నోటికి రాదు. పోయిన సంవత్సరం కారు ఇచ్చారంటే ఈ సంవత్సరం అది. పోయిన సంవత్సరం 50,000 జీతం ఉంటే ఈ సంవత్సరం 1,00,000. ప్రార్థన మాత్రం పోయిన సంవత్సరం 1 గంట చేశాను కానీ టైం లేదు నాయన, ఓ పోగట్టు ఎందుకు సంవత్సరం నాకు ఆత్రం. మొన్న ఒకటి చెప్పి ఫోన్ చేసి మాట్లాడుతుంటే, ఎరా ప్రార్థన చేసుకుంటున్నా అంటే, ప్రార్థన చేసుకుని 3 పూటలు చేసుకుంటున్నాను అన్నాడు. ఎప్పుడు రాన్నా? అన్నం తినేటప్పుడు అన్నాడు. ఏమి నాయనంటే, తినేది అరగాలి కదండి. దాని కొరకు కాదమ్మా ప్రార్థన. మన ప్రాణాత్మ శరీరాలు నూతన పరచబడి, పరిశుద్ధపరచబడి మన ప్రభు రాకడికి సిద్ధపడినట్లుగా చేసేది ప్రార్థన. ఆ ప్రార్థన ఎవరైతే చేసుకుంటారో, ఆ ప్రార్థనలు ఎవరైతే ఎదుగుతారో, ఆ ప్రార్థనలు ఎవరైతే నిలుస్తారో, ఆ కుటుంబంలో ఏ సమస్యలు ఉండవు, ఏ రోగాలు ఉండవు, ఏ కన్నీళ్ళు ఉండవు. అవసరాల కొరకు ఆపదల ముక్కులు ముక్కుతారే, ఆపదల ముక్కులు లాగిన వస్తా ఉంటే పోతా ఉంటాయి, వస్తా ఉంటే పోతా ఉంటాయి. అట్లా కాకుండా ప్రభా నన్ను అభివృద్ధిపరచయ్యా, నా కుటుంబాన్ని అభివృద్ధిపరచయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబానికి దీవెన దయచేయ్యా, నా కుటుంబానికి క్షేమాన్ని దయచేయమని ఎప్పుడైతే నిత్యం ప్రార్థన చేసుకుంటారో, నా మందిరం సమస్త జనులకి అంటే మీరు మందిరంలో ఏం చేయాలి? ఇప్పుడు ఎప్పుడు చేస్తారు ప్రార్థన?
రోగాలు వచ్చినప్పుడు, భర్త తాగి వచ్చి కొడితే అప్పుడు మందిరంలోకి వచ్చినప్పుడు పిల్లలు మాట అనకుండా పల్టీలు కొట్టేసేసి ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్నప్పుడు కాదు, నిత్యము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించండి. ఈ మందిరంలో చేసిన ప్రతి మనవి ఆలకించును గాక. ఈ మందిరంలో చేసిన ప్రార్థన ద్వారా మీ ఆత్మీయ జీవితం ఇంకొను అభివృద్ధి చెందును గాక. ఈ మందిరంలో ఇంకొన్ని మీరు గడిపే సమయం హెచ్చించును గాక. అంచెలంచెలుగా అభివృద్ధి చెందండి. అభివృద్ధి వినాశనము కాకుండా అభివృద్ధి క్షేమముగా ఆశీర్వాదకరముగా ఉండేటట్లు ప్రభు చేటుకు సమర్థం. మూడవదిగా ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయం 52వ వాక్యాన్ని చదువుకుందాం. బాధ కలిగిన దేశమందు అభివృద్ధి పొందించినను చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టింది. ఏం పేరండి? బాధపడిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు. గడిచిన సంవత్సరాలలో ఏ విషయాలలో, ఏ సందర్భాలలో, ఎక్కడ మీరు బాధపడ్డారో ఈ సంవత్సరం ఆ బాధ లేకుండా దేవుడు చెయ్యునుగాక. మీ బాధలన్నీ విడుదల పొందునుగాక. మీ బాధలన్నీ తొలగిపోవునుగాక. దేవుడి సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు నూతన ఆలయ ప్రతిష్టలకు మిమ్మల్ని నూతన మందిలోకి ఎందుకు తోడుకొచ్చాడు? గడిచిన రోజుల్లో, గడిచిన చోట్ల మీరు బాధపడి వేదన పడిన ఆ బాధలన్నీ తొలగించడానికి. యేసేపు బాధపడ్డాడండి. యేసేపు బాధపడ్డాడు. ఎక్కడైతే బాధపడ్డాడో ఆ బాధపడిన చోటి, ఆ బాధపడిన సంవత్సరంలోనే ఆ బాధలన్నీ తొలగిపోవటానికి గర్భఫలాన్ని ఇచ్చి అభివృద్ధి పొందించాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో నీ పిల్లల గురించి బాధపడుతున్నాను, నీ పిల్లల గురించి దిగులు పడుతున్నాను. ఓ తల్లి వచ్చిందండి, మీకు బాధ ఉందో లేదు కానీ ఓ తల్లి అంటే మనవడి కోసం నాయనం వచ్చింది. నేను అనుకున్నాను ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా, వీడు ప్రార్థన చేయడానికి తీసుకొచ్చింది అనుకున్నాను. నేను నాయన ఎగ్జామ్ రాయాలి, ప్రార్థన చేయండి అండి. రారని చెప్తే ఆడికి అది నాకని చెప్పేసింది. ఏమమ్మని చెప్తే ఆమెకు జాబ్ వచ్చి చేసేది ఉద్యోగం, వాళ్ళ భర్త ఆయన చనిపోతే ఆ జాబ్ ఏమిటి ఇచ్చారు. ఇస్తే అక్కడ ఉన్న పెద్ద ఆఫీసర్ చెప్పారమ్మా, నువ్వు 10వ తరగతి పాస్ అయితే జీతం పెరిగింది, ప్రమోషన్ వస్తుంది, పరీక్షలు రాయమ్మని చెప్పేసింది. ఇక ఆ తల్లి ఏవో ప్రయత్నాలు చెప్పాలి, చెప్పినాయి. చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. 2-3 సార్లు రాసి ఫెయిల్ అయిపోయింది. చివరికి ఏం చెప్పిందంటే, నేను దేవునికి ఒక మందిరాన్ని కానుకిస్తాను, నన్ను పాస్ చేయమని. అంటే పాస్ కావడానికి డబ్బులు ఖర్చు పెట్టింది, ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఏం చేసిందంటే, ఈ డబ్బులు దేవునికి ఇస్తాను, దేవుని కానుకిస్తాను, దేవుని సమర్పించుకుంటాను, నాకు ప్రార్థన చేయమని వచ్చింది. వస్తా మనవను కూడా తెచ్చుకుంది. వాడు 10th క్లాసే, ఏమా 10th క్లాసే. పాస్ అయ్యి ప్రార్థన చేసాం. విచిత్రం మీద చెప్పమంటారంటే, మానవుడు ఫెయిల్ అయిపోయాడు, ఏం పాస్ అయ్యాడు. పాల స్నేహితులతో సరదాలు పాల. యవనస్తులారా, యవన కాలంలో మీ జీవితాలు, యవన కాలంలో మీ ఆత్మీయ జీవితాలు దేవుడికి అప్పగించుకోండి. యవన కాలమున యెహోవా కాడిమోయుట నరునికి మేలు. పరిచర్య చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దేశం యొక్క ఉన్నత శిఖరాల మీద ఎక్కించునుగాక. ఈ రోజున మిమ్మల్ని ఎక్కించిన దేవుడు మీ పిల్లలను కూడా ఎక్కిస్తాడు. యేసేపు అభివృద్ధి చెందాడండి. ఏం అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే యేసేపు ప్రపంచానంతటికి ఆహారం పెట్టాడు. అభివృద్ధి చెందడం అంటే ఆహారం పెట్టగలుగుతావు. ఈ ఆత్మీయ జీవితంలో, ఈ సంఘములో దేవుడు మీకు సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చి మిమ్మల్ని పోషించునుగాక. సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, సేవలు మీ కొరకు కష్టపడుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీకు అందిస్తారు. మీరేం చేయాలి? వాళ్ళకి ఏం చేయాలి? శరీర సంబంధమైన ఆహారాన్ని వాళ్ళకి పెడితే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీకు పెడతారు.
ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో సేవకులకు పని ఏం లేదండి. పరిచయం చేయటం, సంఘాన్ని కాచుకోవటం, సంఘ క్షేమాలకు ప్రయాసపడుతూ ఉన్నారు. మీరు మీ వంతుగా మీ సహకారాన్ని దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాలు కానివ్వండి, కానుకలు కానీ, ప్రార్థన సహకారం కానివ్వండి, పరిచర్యను కానివ్వండి మీరు చేశారనుకోండి, వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీ కొరకు కన్నీళ్ళు విడుస్తారు, మీ సమస్యలు తీరిపోవటానికి సహాయం చేస్తారు. ఫరో ఏం చేశాడో, యోసేపుని చెరసాలని చెప్పి పిలుచుకొచ్చాడు. యోసేపుకి ఆ బాధ్యతను అప్పగించాడు, ఆహారాన్ని పంచిపెట్టమని. దేవుడు మీకు ఒక సేవకుని ఇచ్చాడు. ఆ సేవకుడు మీకు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెడతారు. మీ ఆత్మలు పోషించబడి, మీ ప్రాణాత్మ శరీరాలు సంరక్షించబడి, మీరు పరలోకానికి, నిత్య జీవానికి, మోక్షానికి సిద్ధపడతారు. ఎట్లా మోక్షం వెళతారు, ఎట్లా నిత్య జీవులకు చేరబడతారు? కన్ను మూసిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? యవనేచ్ఛల నుంచి విడిపించబడిన యోసేపు తన జీవితాన్ని కాపాడుకునేట్లుగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. యోసేపు అభివృద్ధి చెందాడు. అభివృద్ధి చెందిన యోసేపు జీవితం ఎట్లా ఉన్నది అంటే, అనేకులకి ఆహారాన్ని పంచి పెట్టగలిగాడు. ఈ మందిరంలో నుంచి ప్రపంచానికి ఆహారం బయలు వెళ్ళునుగాక. ఈ చోటు నుంచి ఆత్మ సంబంధమైన ఆహారం బయలు వెళ్ళునుగాక. ఈ ఆహారం చేత అనేకులు పోషించబడి, సంరక్షించబడి, నిత్య జీవానికి సిద్ధపడుదునుగాక. ఏమి చేసినా నష్టపోయి, అప్పులు తీరక, కష్టపడుతూ పిల్లలకు పట్టడని పెట్టుకోలేక, కుటుంబాన్ని సంరక్షించుకోలేక బాధపడుతున్న జనులారా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ మందిరంలోకి వచ్చారు. ఒక్కసారి యేసయ్యని అడగండి, అయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా పిల్లల్ని కనికరించు, నా కుటుంబంలో ఆహారాన్ని దీవించమని నువ్వు అడగగలిగితే, చెయ్యి చాపే స్థితిలో నుంచి చెయ్యి అందించే స్థితిలోకి తీసుకొస్తాడు. మనకు ఒక సామెత ఉంది, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం, మా ఇంటికి వస్తే అంతే. ఎందుకంటే బాగా అలవాటు పడ్డట్టుంటారు కొంతమంది. మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, మీ ఇంటికి వస్తే. ఇప్పటి నుంచి అది కాదు, నా యేసయ్య నన్ను ఆశీర్వదించాడు, తీసుకో. నా దేవుడు నన్ను కనికరించాడు, సహాయం చేస్తా. నా ప్రభు నన్ను వర్ధలింపజేసి అభివృద్ధి పరిచాడు, తీసుకో. ఎందుకంటే నువ్వు గుప్పులు లేపగలిగే స్థితిలో దేవుడిని నేను ఉంచబోతూ ఉన్నాడు. ఈ సంఘాన్ని ఆ విధంగా స్థిరపరచబోతూ ఉన్నాడు. ఈ పరిచయం ఆ విధంగా అభివృద్ధి చెందించబోతూ ఉన్నాడు. ఈ పరిచర్య ఈ మహానగరానికి విస్తరించి అనేకులకు అందించగలిగిన స్థితిలో నిలుపునుగాక. ఈ మందిర ఆలయ ప్రతిష్ఠ రోజున మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చారు. దేవుడు మిమ్మల్ని చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి, కుటుంబాలలో నెమ్మది కలుగు చేసి, మీ ఆత్మీయ అభివృద్ధిని దేవుడు అభివృద్ధి పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇది తాత్కాలికమైన సేవ, ఇది తాత్కాలికమైన సంఘం. ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది. కన్ను మూస్తే ఏమైపోతామో, కన్ను తెరిస్తే ఏమైపోతామో అర్థంగా నయోమ పరిస్థితిలో ఉన్న జనులారా ఒక్కసారి ఆలోచించండి. నిజ దేవుడు ఎవరు? సృష్టికర్త ఎవరు? మనిషి పాపాల కొరకు ఎవరు రక్తాన్ని చిందించారు? ఈ రోజున మేము విధంగా దేవునికి అప్పగించుకొని దేవుని సేవలో కొనసాగుతున్నామంటే, ఒకప్పుడు పాపంలో బ్రతికాం, పూజలు చేశాం, పుణ్య స్నానాలు చేశాం, నీ కర్మ అన్నారు. కానీ పాపం నుంచి విడిపించగలిగిన దేవుడు ఎవరంటే యేసు ప్రభు. చేసిన పాపం కొరకు నా రక్తాన్ని చిందించాను, నా రక్తంతో నేను కడుగుతాను, నేను పరిశుద్ధపరుస్తాను, నా సేవ చేయమన్నారు. కనుక దేవుని ప్రజలారా, మిమ్మల్ని దేవునికి అప్పగించుకొని మీ జన్మ కర్మ పాపాలను విడిపించి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు యేసు ప్రభు. మీ తలరాత అనే దేవుడు కాదు యేసు ప్రభు. కర్మకాండలకు అప్పగించే దేవుడు కాదు యేసు ప్రభు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆశీర్వదించే దేవుడు యేసు ప్రభు. తన దగ్గరకు వచ్చిన వాళ్ళని కనికరించే దేవుడు యేసు ప్రభు. నా మందిరం సమస్త జనులకి ప్రార్థనా మందిరం. ఈ మందిరంలో అడుగు పెట్టండి, ప్రార్థన చేసుకోండి.
ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో అభివృద్ధి పరిచి ఆత్మీయంగా వర్ధలింపజేసి వాక్య ధ్యానములను ప్రార్థనలోను ఆత్మ సంబంధమైన అభివృద్ధిని కనపరిచి తన రాకడికి సిద్ధపరిచి మిమ్మల్ని నిత్యజీవులు చేర్చునుగాక. కనుక ఈ మందిర ప్రతిష్ట రోజున ఇది కొత్తగా ప్రారంభించబడిన పరిచర్య కాదండి. ఇది మందిర ప్రతిష్ట కొత్తగా చేసింది కాదు. ఈ సేవ జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్న సేవని, జరుగుతూ ఉన్న పరిచర్యని అభివృద్ధి పొందించాడు, వృద్ధి పరిచాడు, అభివృద్ధి చెంది ఈ రోజున ఈ విధంగా మనం ఎక్కి రావడానికి ప్రభు సహాయం చేశాడు. కొన్ని మందిరాలు అంటే చూశాను, అయ్యా ఈ మందిరం ఇప్పుడే ప్రారంభించి ఇప్పటి వరకు ఆరాధన లేదు, ఈ సేవ ఇప్పుడే ప్రారంభించాం, ఇంతకుముందు ఆ సేవ లేదు, ఇప్పుడే మేము సేవలోకి వచ్చాం, ఇంతకుముందు మేము సేవలోకి రాలా. కానీ ఈ ఆలయ ప్రతిష్టకున్న ప్రత్యేకత ఏంటంటే సేవ జరుగుతూ ఉన్నది, పరిచర్య జరుగుతూ ఉన్నది, ఆరాధన జరుగుతూ ఉన్నది, అనేకులు వస్తూ ఉన్నారు, అనేకులు ఆశీర్వదించబడుతూ ఉన్నారు. సంఘం విశాలపరచబడే విధంగా ప్రార్థన చేసుకుంటే ఆ ఇరుకులో నుంచి విశాలమైన స్థలంలోనికి నడిపించాడు, ఇంకా విశాలమైన స్థలంలోకి నడిపిస్తాడు. ప్రభు రాకడికి మనల్ని తీసుకువెళ్తాడు. కనుక ఈ పరిచర్య ఎంతటి తాగదు, ఈ సేవ ఎంతటితో ఆగిపోదు. ప్రభు రాకడ వరకు ఈ సేవ జరుగుతూ ఉంటది, ప్రభు రాకడ వరకు ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, ప్రభు రాకడ వరకు సేవకుల పరిచయలు కొనసాగుతూ ఉంటుంటారు. ప్రభు రావటం, మనం ప్రభుని ఎదుర్కోవటం, దేవునితో యుగాలు నివసించుదుమగాక. మరొకసారి ఈ ఆలయ ప్రతిష్ట శుభాభివందనాలు. దేవుడు ఈ మందిరాన్ని పునఃప్రారంభించి ప్రతిష్ఠించారు. తన మహిమని, తన ప్రత్యక్షతలని కనపరచును గాక. ఈ మందిరం మీద ఎల్ల వేళలా నిత్యము తన కనుదృష్టిని నిలుపును గాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ కృపాక్షేమముల చేత తిరిగి వెళ్ళును గాక. సేవకులు కాసిన కృపనింకను దేవుడు దయచేయును గాక. కనుక దేవుని మాటలవన్నీ మీరు ఒక్కసారి ఆలోచించండి. రేపటి రోజు ఏంటి అని ఆలోచించి ఎవరైనా దేవుడు, ఎవరు సృష్టికర్త గుర్తుపట్టి సృష్టికర్తను తెలుసుకోరండి. యేసయ్యను ఆరాధించండి, ప్రభు రాకడికి సిద్ధపడండి. ఒకసారి లేచి నిలబడితే మనం అందరమీ ప్రభుకి అప్పగించుకుందాం, ప్రభు రాకడికి సిద్ధపడదాం. ఒకసారి ప్రభుని అడగండి, అయ్యా నన్ను అభివృద్ధి పరుచయ్యా, నా కుటుంబాన్ని అభివృద్ధి పరుచయ్యా, నా కుటుంబాన్ని వృద్ధి పరుచయ్యా, నా కుటుంబాన్ని వృద్ధి పరుచయ్యా, నా కుటుంబాన్ని అభివృద్ధి పరుచయ్యా. అందరూ లేచి నిలబడండి, లేవగలిగిన నిలబడండి, కూర్చోవన్న లేవని వాళ్ళు కూర్చోండి. ఒక్కసారి మీ కనులు మూసుకొని మనసారా కనులు మూసుకోండి. ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నూతన మందిరాన్ని ఇచ్చావు, విశాలమైన మందిరాన్ని ఇచ్చావు, ఎక్కి రావడానికి సహాయం చేశావు, మా ఇంత దయచేపావు. అభివృద్ధి కావాలయ్యా, మాలో అభివృద్ధి కావాలయ్యా. ఏది చేసినా నష్టపోతున్నాం, ఏది చేసినా కలిసి రావట్లేదు. గడిచిన సంవత్సరాలని నష్టపోయాం, శాపాన్ని అనుభవించాం, దరిద్రతను అనుభవించాం, కన్నీళ్ళు అనపానాలుగా భుజించాం, ఎవరికి చెప్పుకోలేక చీకట బ్రతుకులు బ్రతుకుతున్నాం. యేసయ్యా నీ మందిరంలోకి క్రొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ప్రారంభంలో వచ్చామయ్యా. అభివృద్ధి లేకుండా పోయింది, కరిగిపోతూ ఉన్నది. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ప్రభుని అడగండి, యేసుని అడగండి, ఒక్కసారి ప్రభుని అడగండి. అయ్యా నా పిల్లలని అభివృద్ధి పరచు, నా కష్ట జీవితాన్ని అభివృద్ధి పరచు, నా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచు, పరలోకాన్ని నన్ను సిద్ధపరచు అయ్యా. నీ మందిరంలోని దీవుల చేత, నీ మందిరంలోని మేలుల చేత, నీ మందిరంలో ఉపకారాల చేత నన్ను తృప్తిపరచు. నీ మందిరంలో స్వరాన్ని వినిపించు. దర్శన భాగ్యాన్ని దయచేయి. ఈ మందిరంలో అడుగు పెట్టాను, నన్ను అభివృద్ధి పరిచని ప్రార్థన చేసుకుంది. నష్టం కలిగిన నా జీవితంలో అభివృద్ధిని చూచినట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా.
ఎఫ్రాయిము పట్ల నైనా మీరు కృప చూపించిన రీతిగా నైనా నా పట్ల కూడా మీరు కృప చూపించండి, సహాయం చేయండి నైనా. అబ్రహామును అత్యధికంగా అభివృద్ధిపరిచిన రీతిగా, ఇస్సాకును క్రమక్రమంగా అభివృద్ధిపరిచిన రీతిగా ఇది నా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా మమ్మల్ని కూడా అభివృద్ధిపరచండి అని ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులు